అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన ఇష్టకానిదని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఇచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీతో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చాలామంది ఎన్నో శోధనల నుంచి తప్పించబడాలని, రకరకాల ఇబ్బందుల నుంచి బయటికి రావాలని ప్రభు సందులో కన్నీరు కారుస్తున్నారు కదా. మీరు కంగారు పడకండి, నా ప్రభు మీ అందరినీ తప్పించబోతున్నాడు. ఈ సంవత్సరం ఎన్నో అద్భుత సాక్ష్యాలు మీ గృహాల్లో మీరు వినబోతున్నారు. ఎక్కడైతే మీరు ఓడిపోయారో అదే స్థలాల్లో ఘనమైన విజయపు సాక్ష్యాలు మీరు అనేక మందికి చెప్పబోతున్నారు. విశ్వాసంతో ఉండండి. దేవుని వాక్యంలో నాకు చాలా ఇష్టమైన మాట 91వ కీర్తన 3వ మాట మనం చదవగలిగితే, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించను, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించను. ఈ వాగ్దానం మీ అందరి బ్రతుకులో నా ప్రభు నెరవేర్చునుగాక. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరున్న చోట మీరు ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రభా, వేటకాని ఊరిలో నుండి నన్ను తప్పించు ప్రభా అని మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే వేటగాడు ఒక పక్షిని పట్టుకోవడానికి చాలా సీక్రెట్గా చక్కగా వలను సర్ది దాని మీద ఆకులు పేర్చి చక్కటి ఆహారాన్ని వేస్తాడు. కానీ పక్షికి తెలీదు వేటగాడు సిద్ధంగా ఉన్నాడని. గాలం వేసినప్పుడు చేపకు తెలియదు ఆ వేటగాడు గాలం వేశాడని. అలాగే మనకు కూడా తెలియదు ఏ శోధన ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందో. సాతాను ఎలాంటి గాలాలు మనకు వేసాడో మనకు తెలియదు, ఎలాంటి అపాయాలు ఎటువైపు నుంచి వస్తాయో మనకు తెలియదు. అందుకే చాలాసార్లు మనం ఇట్లా ప్రార్థన చేస్తుంటాం, తండ్రి ఈ శోధన నా కుటుంబానికి వస్తుందని కలలో కూడా ఊహించలేదయ్యా, నా ఉద్యోగాన్ని కోల్పోతానని ఎప్పుడు అనుకోలేదయ్యా, నాకు ఎలాంటి అనారోగ్య పరిస్థితులు వస్తాయని కలలో కూడా ఊహించలేదయ్యా, నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటానని ఎప్పుడు అనుకోలేదయ్యా, నా జీవితంలో ఇన్ని శోధనల, ఇన్ని శ్రమల, అన్ని కన్నీరు కారుస్తున్న కుటుంబాలు ఉన్నాయి. కొంతమంది తల్లి అంటారు కదా, అయ్యా నా భర్త ఇట్లా ఉంటాడని కలలో కూడా ఊహించలేదయ్యా, నా పిల్లలు ఇలా మారిపోతారని నేను ఎప్పుడు ఊహించలేదయ్యా. ఊహించలేని పరిణామాలు మీ కుటుంబంలో జరుగుతున్నాయా? వేటగాడి ఊరిలో నుంచి తప్పించగలిగిన దేవుడే ఈరోజు మీ బ్రతుకులను అద్భుత సాక్ష్యాలుగా మార్చబోతున్నారు. మీరు ధైర్యంగా ఉండండి. ఎందుకంటే వృద్ధాప్యంలోకి వచ్చిన దానియేలు జీవితంలో కూడా చుట్టూ ఉన్నవారు కుట్రన పన్నారు. దానియేలు ప్రార్థిస్తున్నాడని, దానియేలు దేవుడిని గణపరుస్తున్నాడని 80 సంవత్సరాల పైబడిన వృద్ధుడి వైపు కూడా వారి కళ్ళు ఎర్రగా చూస్తూ దానియేలు సింహాల బోన్లో వేయడానికి ప్రయత్నం చేశారు. సింహాల బోన్లోకి ఎట్టకేలకు వేశారు. అయినను ఎంతమంది కుట్రలు పనినా, ఎంతమంది అపాయము తలపెట్టాలని ప్రయత్నం చేసినా సింహాల నోరులను మూయించాడు. దేవుడు ఎంత గొప్పవాడు కదా. ఈరోజు మిమ్మల్ని తప్పించగలిగిన దేవుడు ఆయనే. మనుషుల మీద ఆధారపడితే ఇంకా శోధన ఎక్కువైపోద్ది. మనుషుల వైపు చూస్తే మనకుండే అపాయం రెట్టింపు అయిపోద్ది. కానీ నువ్వు దేవుని వైపు చూడండి, ఆయన వేటకాని ఊరిలో నుంచి తప్పించగలిగిన దేవుడు. మీ శత్రులు ఎదుట నా ప్రభు మీకు భోజనాన్ని సిద్ధపరచబోతున్నాడు. కోల్పోయినవన్నీ నా ప్రభు తిరిగి ఇవ్వబోతున్నారు. దేవుని కృప ఏంటో తెలుసా? మా సేవను పాడు చేయాలని, మాకుండే పేరు ప్రఖ్యాతలను పాడు చేయాలని ఎంతోమంది తప్పుడు సమాచారాలు మా మీద చెప్పడం, ఎంతోమందికి ఎన్నో రకాల దుర్వార్తలు చెప్పడం, మంచిగా మా కోసం అనుకునే వారి దగ్గరికి కూడా వెళ్ళి వారి ఇంట్లో కూర్చొని వారికి బ్రెయిన్ వాష్ చేయడం ఎన్నో చేస్తూ వచ్చారు. కానీ దేవుని కృపేంటి తెలుసా? సంఘాన్ని రెట్టింపు చేస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆయన న్యాయము తీర్చు దేవుడు. ఆయన ఎన్ని కుట్రలు పనినా ఆ కుట్రలను దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు. కంగారు పడకండి. ఈరోజు మీకు అపాయం తలపెడుతున్న వారి ఎదురుగుండానే నా ప్రభు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.